చివరి గడియ ఇదే, చివరి గడియ ఇదే. ఎటు చూసిన యుద్ధాలు భూకంపాలే, ఎక్కడ విన్నా మానభంగాలు పాపాలే. ఎటు చూసిన యుద్ధాలు భూకంపాలే, ఎక్కడ విన్నా మానభంగాలు పాపాలే. ఆకాశంలో మార్పులు, అవనిలో పెను మార్పులు. ఆకాశంలో మార్పులు, అవనిలో పెను మార్పులు. మారిపోయిన మనిషి అన్నిటికీ అంతటికీ చివరి గడియ ఇదే, అన్నిటికీ అంతటికీ చివరి గడియ ఇదే. క్రీస్తునందు ప్రియులారా, యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మీ నిమిత్తము అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రార్థన మనవులు మాకు తెలియచేయండి. మేము అందిస్తున్న ఈ వర్తమానములు అనేక మంది ప్రజలు మేలు పొందుతున్నారు. లక్షల మంది ప్రజలు విని ఆశీర్వదించబడుతున్నారు. ఈ దినాలలో నేను అందించేటువంటి ఈ స్పెషల్ ఎపిసోడ్లు, వర్తమానాలు డిసెంబర్ 2012 యుగాంతమా కాదా అనే ఈ సుదీర్ఘమైన అంశం మీద చాలా లోతైన విషయాలు, సత్యాలు మరి నేను ధ్యానం చేయటం జరుగుతుంది. మీరందరూ వింటున్నారు, చాలా సంతోషం. చాలామంది ఫోన్ల ద్వారా నాతో మాట్లాడుతున్నారు, అభినందిస్తున్నారు, కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం పాస్టర్ గారు అని చెప్తున్నారు. ఈ దినాలలో ఇది అవసరము అని కూడా చాలామంది నాకు తెలియచేయటం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మహిమ ఘనత ప్రభావములు ప్రభువుకే చెల్లిస్తున్నాను. అవును పిల్లరా, ప్రపంచం అంతా ఈనాడు డిసెంబర్ 21వ తారీఖు 2012 అంతమైపోయిద్ది అని అనేక టీవీ వార్తాపత్రికల్లో, టీవీ న్యూస్లో అనేకులు చెప్తున్నటువంటి దినాలలో దీని గురించి క్లారిఫికేషన్ ఇవ్వాలి, ఈ వర్తమానములు అందించాలి అని మరి నేను ముందుకు రావటం జరిగింది. ప్రార్థనాపూర్వకంగా అందించే ఈ వర్తమానములు మీరు మిస్ అవ్వకుండా వింటున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఎవరన్నా ఇంకా పోగొట్టుకుంటే చక్కగా మీరు వారిని ప్రోత్సహించి ఇవి వినేట్టు చేయమని కోరుకుంటున్నాం. ఎందుకు ఈ వర్తమానములు మనం చెప్పాలి? ఈ ప్రపంచం అయిపోవటం, ఈ మెసేజ్ల మీద మనం పడటం, వీటి గురించి డిస్కషన్ చేయటం ఎందుకంటే ప్రపంచం అంతము, ముగింపు, సృష్టి ఇదిగో ఇలాగున సడన్గా డేట్లు అనౌన్స్ చేయటం అది మనకు సంబంధించినది. క్రైస్తవులు ఏం చెబితే అది జరిగిద్ది. ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్న క్రైస్తవులు. ప్రపంచం క్రైస్తవులతో ప్రారంభమైంది, క్రైస్తవులతో ముగుస్తుంది. సో అందుగురించే ఈ వర్తమానం గురించి మనమే చెప్పాలా, వేరొకరు చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే అసలు వాళ్ళకి చరిత్ర లేదు, వాళ్ళు దీని గురించి చెప్పడానికి హక్కుదారులు కాదు. ఇన్ ది సేమ్ టైం చాలామంది చెప్పి ఫూల్స్ అయిపోయారు కూడాను. ఇది వాళ్ళకు సంబంధించింది కాదు, వాళ్ళు యేసు ప్రభు నమ్ముకుంటమే వాళ్ళకు సంబంధించింది. దీని గురించి చెప్పగలిగే కెపాసిటీ, దీని గురించి చెప్పగలిగేటువంటిది బైబిల్ ఒకటే. ప్రపంచ ముగింపును, డూమ్స్ డేని, ఒక విపత్తు లేకపోతే ఒక ప్రళయం జరిగిందంటే ఆ ప్రళయం ఎందుకు జరిగిందో ఆన్సరు క్రైస్తవుల దగ్గర ఉంటుంది. ఒక ప్రళయం జరగబోతుంది అని చెప్పేది కూడా ఒక క్రైస్తవుడే. జరిగిన తర్వాత ఎందుకు జరిగింది కూడా చెప్పగలిగేవాడు క్రైస్తవుడు ఒకడే. కాబట్టి ఈ డిసెంబర్ 21వ తారీఖు 2012వ సంవత్సరం డూమ్స్ డే అంటే యుగాంతం అయిపోతుంది, ఈ ప్రపంచం అంతా నాశనం అయిపోద్దని చెప్పిన దానికి మేమే ఆన్సర్ చెప్పాలా. ఈ ప్రపంచంలో ఏ మతం వాళ్ళు చెప్పటానికి వాళ్ళకి సాక్ష్యాధారములు లేవు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది జరగల. ప్రపంచంలో క్రైస్తవుడు చెప్పింది జరిగింది. ప్రపంచాన్ని కలుగు చేసింది యెహోవా దేవుడు, సృష్టికర్త. ఆయన మాకు చెప్తాడు ఈ ప్రపంచం ఎప్పుడు ముగించబడబోతుంది, లేదా ఈ ప్రపంచం యొక్క పరిస్థితి ఏంటి, ఎప్పుడు అంతమైపోతుంది అని బైబిల్లో క్లియర్గా చెప్పాడు. వేరొకళ్ళు చెప్తే అది కుదరదు. వేరొకళ్ళు చెప్పారు చాలామంది. నేను పోయిన వారం చెప్పాను ఎంతమంది ఈ ప్రపంచం అంతమైపోయిద్దని డేట్స్ పెట్టారో, ప్రజల్ని మరి కన్ఫ్యూజన్ చేశారో, కంగారులోకి తీసుకెళ్లారో.
నేను పోయిన వారం చెప్పా, ఆ డేట్లలో ప్రపంచం అంతం అవ్వలేదు. ఇప్పుడు కూడా ప్రియులారా, మయాన్ అనేటువంటి జాతి వాళ్ళు చెప్తే ప్రపంచం అంతమైపోతుందా? ఈ జాతి ఇది ఒక పక్కన ఒక అడవుల్లో వర్షమే దేవుడిగా పూజ చేస్తారు వాళ్ళు, అగ్నిని దేవుడిగా పూజ చేస్తారు వాళ్ళు, ఒక చెట్టుల్ని దేవుడిగా పూజ చేస్తారు వాళ్ళు. సో వాళ్ళ కల్చర్ వాళ్ళకు ఉంది, రైట్ కాదంటలేదు, వాళ్ళ కల్చర్ని నేను అవమానపరచట్లేదు. కానీ దేవుడు కాదు అన్న వాళ్ళకి పూజ చేసేటువంటి ఒక మయాన్ అనేటువంటి జాతి వాళ్ళు ప్రపంచం అంతమైపోయింది అని చెప్తే అది అంతమైపోతుందా? అంటే ఒక మయాను జాతి క్యాలెండరు ఈ 2012 డిసెంబర్ 21వ తారీఖున అప్పటితో వాళ్ళు రాసుకున్నారు, అప్పటితో అయిపోతుందంట. అయితే ప్రపంచం కూడా అయిపోతుందంట. తప్పు ఇది ఒక తిక్కల వాళ్ళు కూడా నమ్మలేదు దీన్ని. నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు కూడా దీన్ని ఒప్పుకోరు అసలు. ఎందుకంటే ఒక జాతితో, ఒక చిన్న జాతితో, లేకపోతే ఒక విగ్రహారధికులు పెట్టుకున్నటువంటి చిన్న క్యాలెండరు అప్పుడు రాసుకున్నారు వాళ్ళు పిరమిడ్లకు పూజ చేస్తారు, తర్వాత చెట్లకి, చామలకి, రాయలకి, రప్పలకి, అగ్నికి, వర్షం దేవుడికి, ఇట్లా దేవుడిగా పెట్టుకుని పూజ చేసేటువంటి వాళ్ళు చెప్తే ప్రపంచం ఆ డేట్కి అంతమైపోద్దా? తప్పని చెప్తున్నా. పిల్లరా, ఈ మయాను జాతి మనం ఎవరిని కించపరచట్లేదు, కానీ రేపు వీళ్ళు కూడా ఫూల్స్ అవుతారని చెప్తున్నా. చాలామంది డేట్లు పెట్టారు, ప్రపంచ ముగింపు డేట్లు. ప్రపంచ ముగింపు డేట్ పెట్టేది ఒక బైబిల్ మాత్రమే, యెహోవా దేవుడు సృష్టికర్త మాత్రమే. కాబట్టి రేపు 2012 డిసెంబర్ 21వ తారీఖున ప్రపంచం అంతము కాదు. 22వ తారీఖు నీవు చూస్తాను, నేను చూస్తాం, మీరందరూ చూస్తారు. 22 మార్నింగ్ మీరు నాకు ఖచ్చితంగా ఫోన్ చేయాలా. ప్రపంచం అంతం కాలేదు. 21వ తారీఖు అంటే అర్ధరాత్రి 2 గంటలకి ప్రపంచం అంతా పగిలిపోతుందండి. ఒకేసారి ఈ ప్రపంచం అంతా ఢోమని పగిలిపోద్దంట, డూమ్స్ డే అయిపోద్దంట, పగిలిపోతుందంట. అబ్బా, సింపుల్గా పగిలిపోతుందా? ఇంత సృష్టి, ఇంత జనాభా, ఇంత కల్చర్, ఇంత గ్రహాలు, ఇంత అంతరిక్షము, ఇంత భూమి, ఇంత దేవుని యొక్క బిడ్డలు, ఇంత పరిచర్య, ఇంత కల్చర్ ఒక్క అర్ధరాత్రి 21వ తారీఖు 2 గంటలకి టప్మని పగిలిపోతే అసలు దేవుడికి వాల్యూ ఏముంది? ఎట్లా పగిలిపోయిద్దో, ఏం అవుతుందో, ఎలా ప్రపంచం అంతమైపోద్దో బైబిల్లో ప్రభువారు వెరీ క్లియర్గా చెప్పాడు. అది మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే బైబిల్లో కూడా వెళ్ళాలి ఇప్పుడు. ఎందుకంటే బైబిల్లోకి ప్రతి ఒక్కడు వెళ్ళాలి, నాట్ ఓన్లీ క్రిస్టియన్స్. ఒక క్రైస్తవ బిడ్డలు బైబిల్లోకి వెళ్ళి చూసుకొని ప్రభువారు ఇలా చెప్పాడు అని తృప్తి పడతాం కాదు. ప్రపంచంలో ఉన్న అన్ని వర్గాల వాళ్ళు బైబిల్ లోపలికి వచ్చి చదివి వాస్తవాన్ని గ్రహించి తృప్తిపడి సత్యాలు తెలుసుకోవాలి. ఎందుకంటే బైబిల్లో చరిత్ర స్టార్టింగ్ నుంచి కూడా ఏం చెప్పాడో దేవుడు అది జరిగింది ప్రపంచంలో. అసలు బైబిల్లో నుంచి ప్రజలు, ఆదాము నుంచి వచ్చిన జనాభే ప్రపంచం నిండింది. పోయిన వాక్యులు నేను చెప్పాను. ఆదికాండం 10:16లో ఇండియన్స్, భారతీయులు ఎవరంటే ఆర్వాదీయులు అని రాయబడి ఉంది. భారతీయులు ఆర్యులు, ద్రావిడులు. ఆర్వాదీయులు బైబిల్లో చెప్పాడు. ఆ ఆర్వాదీయులే ఆర్యులు, ద్రావిడులు. భారతీయులు ఆర్యులు, ద్రావిడులు బైబిల్లోంచి వచ్చిన వాళ్ళే. ఇండియన్సే కాదు, ప్రపంచమంతా కూడా బైబిల్లోంచి వచ్చిన జనాభానే. చరిత్ర బైబిల్ కొన్నది, బైబిల్ చెప్పింది జరిగింది, బైబిల్ ఏమి శాసిస్తుందో అది జరిగింది. కాబట్టి దీంట్లోకి వచ్చి మనం చూసుకొని ఈ వాస్తవాలని తెలుసుకోవాలి. అయితే ప్రియులారా, ఇప్పుడు ప్రపంచం అంతా కంగారు పడతా ఉన్నారు. రేపు 21వ తారీఖు అంతమైపోద్దని చాలామంది అవి అమ్ముకోవటం, ఆస్తులు అమ్ముకోవటం, బిల్డింగ్స్ అమ్ముకోవటం, బ్యాంకులో ఉన్న డబ్బులను తీసుకొచ్చి ఖర్చు పెట్టేసుకోవటం, కోళ్ళను కుక్కలు మోసుకొని తినటం, ఏదో ఒక దిగాలుగా ఉండటం. ప్రజలారా, 21వ తారీఖు అంతము కాదు. 22వ తారీఖు మీరు చూస్తారు, మీరు నాకు ఫోన్ చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, ఒక మయాను జాతి వాళ్ళు పెట్టిన క్యాలెండర్కి రేపు ప్రపంచం అంతము కాదని చెప్తున్నా. ఎప్పుడు అంతమైందో కూడా చెప్తాను. బైబిల్ చెప్పింది జరిగింది కాబట్టి మనం దీన్ని నమ్మాలని చెప్తున్నాను. పిల్లరా, చాలామంది ఈ రోజుల్లో ఒక 2 నెలల నుంచి స్టార్ట్ చేశారు. అందరూ కూడా ఆస్తులు అమ్మేసుకొని తింటున్నారు. అయిపోతుంది, ప్రపంచం అంతమైపోతుందని కంగారు పడుతున్నారు. కంగారేమీ పడద్దు. అయితే ఈ మధ్య కొన్ని జాతుల వాళ్ళు ఒక ప్రపంచంలో ఒక 2-3 ప్లేసులకి వెళ్ళి అక్కడ తలదాచుకుంటున్నారు. ప్రపంచం డూమ్స్ డే జరిగినా కూడా ఆ స్థలంలో ఏమీ జరగదంట. అది ఎక్కడంటే
టర్కీలోని సిరిన్స్ అనేటువంటి ప్రాంతంలో, టర్కీలో ప్లేస్ పేరు చెప్తున్నా, జాగ్రత్త వినండి. టర్కీ వెళుతున్నారు జనాభా అంతా. ఈ రేపు డూమ్స్ డే నుంచి తప్పించుకోవచ్చు అంట. అక్కడేం కాదంట. టర్కీలోని సిరిన్స్ అనేటువంటి ప్లేస్లో ఒక మహత్తరమైనటువంటి శక్తి ఉందంట అక్కడ. ఆ శక్తి ఏంటో మరి మనకు తెలియదు. అక్కడికి వెళితే ఆ శక్తి రేపు డూమ్స్ డే నుంచి వాళ్ళని కాపాడిద్దంట. ప్రపంచం డూమ్ పగిలిపోయినా కూడా వాళ్ళకేం కాదంట. అక్కడికి వెళితే అక్కడికి వెళ్ళిపోతున్నారు అందరూ కూడా. ఆస్తులు అమ్మేసుకొని చాలామంది, కొన్ని వేల మంది అక్కడికి చేరుకుంటున్నారు టర్కీ. ఇంకా ఫ్రాన్స్లోని బుగరాచ్ అనేటువంటి ప్రాంతంలో అక్కడ కూడా వెళుతున్నారు. ఫ్రాన్స్ దేశంలో కూడా వెళుతున్నారు. ఆ ప్రాంతం పేరు ఫ్రాన్స్ దేశంలో బుగరాచ్ అనేటువంటి ప్రాంతంలో అంట ఆ గ్రహాంతర వాసులు వస్తున్నారంట. ఆ గ్రహాంతర వాసులు అక్కడికి వచ్చి ఆ గుహలో కొంతమంది దాచిపెడతారంట. ఆ గుహలో ఉన్న వాళ్ళందరినీ గ్రహాంతర వాసులు వచ్చి రేపు కాపాడతారంట. అందుకొరకు రేపు డిసెంబర్ 21వ తారీఖు ఈ డూమ్స్ డే నుంచి కాపాడబడాలంటే అక్కడికి వెళ్ళి దాక్కుంటున్నారంట. టర్కీలో సిరిన్స్ అనేటువంటి ప్రాంతంలో ఈ డూమ్స్ డే వలన ఏం కాదంట, అక్కడ కాపాడబడతారంట. అక్కడ ఒక శక్తి ఉందంట. ఫ్రాన్స్లో బుగరాచ్ అనే ప్రాంతంలో కూడా గ్రహాంతర వాసులు వచ్చి వీళ్ళని కాపాడతారంట. వీళ్ళందరూ అక్కడ చేరుకుంటున్నారు. చాలామంది దొరలు, తెల్లోళ్ళు, రకరకాల జాతులు వాళ్ళు అక్కడ చేరుకుంటున్నారండి. హోటల్స్ అన్ని ఫుల్ అయిపోయినాయంట ఇప్పటికీ అక్కడ. చాలామంది అక్కడ చేరుకొని, డూమ్స్ డే అంటే ప్రపంచం అంతా నాశనం అయిపోయింది కదా, మరి అక్కడ కూడా నాశనం అయిపోయింది కదా. వీళ్ళకి తెలియట్లే పాపం, అమాయకులు. ఎవరు పెట్టారో కానీ ఈ డిసెంబర్ 21వ తారీఖు ప్రపంచవంతం అయిపోద్దని ప్రజల్ని కన్ఫ్యూజన్ చేసేసారండి. వీళ్ళందరూ వాడికి పోయి అక్కడ దాక్కుంటున్నారు. టర్కీ, ఫ్రాన్స్ గ్రహాంతర వాసులు వస్తారంట, కాపాడతారంట. అక్కడ ఒక మహత్తరమైన శక్తి ఉందంట, అక్కడ వాళ్ళని కాపాడిద్దంట. చాలామంది వెళ్ళిపోతున్నారు. నువ్వు కూడా వెళ్ళేవు, ఏం కాదు, నీ ఇంట్లో నువ్వు పడుకో. 21వ తారీఖు ప్రశాంతంగా నిద్రపో. 22వ తారీఖు ఉదయం నువ్వు చూస్తావని చెప్తున్నా. 21వ తారీఖు డిసెంబర్ ఈ సంవత్సరం 2012 యుగాంతము కాదని చెప్తున్నాను. వీళ్ళందరూ అడగబోతున్నారంట. ఫ్రాన్స్, టర్కీ. ఇంకొక ప్లేస్ కూడా ఉంది. అది ఎక్కడంటే సెర్బియా అనే ప్రాంతంలో మౌంట్ రటాంజ్ అనేటువంటి ఒక పిరమిడ్ ఉందంట. ఆ పిరమిడ్లో దగ్గరకు కూడా గ్రహాంతర వాసులు ఆడికి వస్తారంట. ఆ పిరమిడ్ వాళ్ళని కాపాడిద్దని వాళ్ళ నమ్మకం అంట. అది పిరమిడ్ కాదు, పిరమిడ్ ఆకారంలో ఉన్నటువంటి కొండ. అక్కడ గ్రహాంతర వాసులు ఎప్పుడు వస్తుంటారు, అక్కడ మమ్మల్ని కాపాడతారు. ఆ ప్లేస్ పేరు చెప్తున్నా చూడండి. సెర్బియా అనే ప్రాంతంలో మౌంట్ రటాంజ్ అనేటువంటి ఒక కొండ అంట. అది పిరమిడ్ ఆకారంలో ఉంటుందంట. గ్రహాంతర వాసులు అక్కడికి వస్తారంట. అక్కడ ఒక శక్తి ఉందంట, వీళ్ళని కాపాడిద్దంట. రేపు డూమ్స్ డే నుంచి, రేపు డిసెంబర్ 21వ తారీఖు యుగాంతంలో వీళ్ళని అక్కడికి వెళ్తే వాళ్ళని కాపాడిద్దంట. అక్కడ కూడా పోతున్నారు చాలామంది. లక్షల కోట్ల డబ్బులన్నీ వెచ్చించి ఖర్చు పెట్టేసి తినేసేసి అన్ని బ్యాగులు వేసేసుకొని ఆడికి వెళ్ళిపోయి ఉంటారంట. అక్కడ కాపాడబడతారంట. ఈ 21 మనం అందరూ చచ్చిపోతామంట. వీళ్ళందరూ ఆడికి వెళ్ళిన వాళ్ళందరూ కాపాడబడతారంట. టర్కీలో సిరిన్స్ అనే ప్రాంతం, ఫ్రాన్స్లో బుగరాచ్ అనే ప్రాంతం, సెర్బియాలో మౌంట్ రటాంజ్ అనే ప్రాంతంకి వెళ్ళి శుభ్రంగా తినేసేసి పాపం చేసేసి కోళ్ళు కోసేసుకొని తినేసి అక్కడికి వెళ్ళిపోతున్నారు. కన్ఫ్యూజన్ అయిపోయారండి. డేట్లు పెట్టి చాలామంది ప్రజల్ని కన్ఫ్యూజన్ చేస్తున్నా. ఈ దినాల్లో ప్రియులారా, ఈ వర్తమానములు పాస్టర్లు చెప్పాలా, బైబిల్ పండితులు చెప్పాలా, దైవ సేవకులు చెప్పాలా, బైబిల్ చేతితో పట్టుకునేవాడు ప్రతి ఒక్కడు చెప్పాలా. ఇది అంతము కాదు, ఎట్లా అంతం అవదు, ఇదిగో బైబిల్లో చెప్పబడిన ప్రకారం అంతం అవుతుందని చెప్పాలా. ప్రపంచం అంతా ఈనాడు చాలా కన్ఫ్యూజన్గా ఉన్న దినాల్లో ఈ వర్తమానంలో ఖచ్చితంగా చెప్పాలని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. డిసెంబర్ 21వ తారీఖు అంతము కాదు. ఎవరేం అమ్ముకోబాకండి, కన్ఫ్యూజన్ అవ్వబాకండి, దేవుని మహిమపరచండి. ఆయనే నిన్ను రాకడకి సిద్ధపరుస్తాడు. సో ప్రియులారా, బైబిల్ గ్రంథంలో కూడా యుగాంతం అనేటువంటి మాటలు చాలా ఉన్నవి. చూడండి, మరి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనంలో ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతున్నాడు. సో ఈ డిసెంబరు 2012 21వ తారీఖు యుగాంతం అనే దాని గురించి ప్రపంచంలో జరుగుతున్న విషయాలు కొన్ని చెప్పాను నేను. ఇప్పుడు బైబిల్లోకి వెళ్ళాలని చెప్తున్నా. ఎందుకంటే బైబిల్లో సత్యం ఉన్నది, చెప్పింది జరిగింది. బైబిల్ ద్వారానే ఈ ప్రపంచం పుట్టింది. బైబిల్ ద్వారానే ఈ ప్రకృతి, ఈ యొక్క సృష్టి, ఈ గెలాక్సీ, పాలపుంత, అంతరిక్షము, నక్షత్రములు, ఈ భూమి కింద నరకము, పరలోకము, మానవుడు, ఈ జాతులు,
ఈ 7 ఖండాలు, 7 సముద్రాలు బైబిల్లో నుంచే పుట్టినవి, రేపు బైబిల్తోనే అంతము అవబోతున్నవి. చెప్పింది జరిగింది బైబిల్. అందుకొరకే బైబిల్ లోపలికి తీసుకెళ్తున్నా. యుగాంతం గురించి బైబిల్లో కూడా చెప్పారు. యేసు ప్రభువుని శిష్యులు అడిగారు ఓ రోజున ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు, ఈ యుగ సమాప్తికి నీ రాకడకు సూచనలు లేవని చెప్పారు. రాకడ అని వాడారు, యుగాంతం అని వాడారు. అంటే అర్థం ఏంటంటే క్రీస్తు రాకడతోనో ఈ యుగాంతం అయిపోయిందని వాళ్ళకి తెలుసు, మనకు చెప్తున్నారు వాళ్ళు. సో క్రీస్తు రాకడతో మాత్రమే ఈ యుగాంతం అవుతుంది, గుర్తుపెట్టుకో. బండ గుర్తు అన్నారు వాళ్ళు కూడాను. డేటు చెప్పయ్య అనలా యేసు ప్రభుని. ఈ యుగాంతానికి సూచనలు ఏమి అడిగారు. డేటు ఏసైకి తెలియదు, వాళ్ళకి తెలియదు, పరలోకంలో దూతలకి తెలియదు, ఈ భూమి మీద నరుడికి తెలియదు, ఎవరికి తెలియదు అని తెలిసే ఈ యుగాంతానికి సూచనలు ఏమన్నారు. సో పిల్లరా, యుగాంతం అనేటువంటి డేటు ఎవ్వరికి తెలియదు, ఒక యెహోవా దేవుడికి మాత్రమే తెలుస్తుంది, సృష్టికర్తగా మాత్రమే తెలుస్తుంది. సో యుగాంతం అటువంటిది సృష్టికర్తగా మాత్రమే తెలిసినప్పుడు శిష్యులు కూడా అదే అడిగారు, సూచనలు ఏమి అడిగారు. యుగాంతానికి నీవు నేను సూచనలే తెలుసుకోవాలా, డేట్లు పెట్టకూడదు. పెట్టినవాడు తప్పుడు వాడు, ఫూలు. యుగాంతానికి సూచనలు మాత్రమే తెలుసుకోవాలి ప్రపంచం మొత్తం. అప్పుడు బాగుంటుంది. డేట్ పెట్టారనుకోండి, అప్పుడు దాకా పాపం చేస్తారు. రేపు యుగాంతం అంటే ఈరోజు బాప్తిజం తీసుకోవచ్చు, ఈరోజు పుణ్యం చేయొచ్చు, రేపు యుగాంతం అయిపోయిందని ఈరోజు సిద్ధపడవచ్చు. అట్లా చెప్పలా. యుగాంతానికి కొన్ని సూచనలు చెప్పాడు, రెడీ అవ్వమన్నాడు. ఆ మత్తయి సువార్త 24వ అధ్యాయం మొత్తం సూచనలే. యేసు ప్రభువారు తన నోటితో చెప్పిన సూచనలు. స్వయంగా యేసు ప్రభువారు ఇచ్చిన టెస్ట్ మనీ, ఆయన నోట్లో నుంచి వచ్చిన మాటలు, ఎన్నో గుర్తులు చెప్పాడు. పిల్లరా, యేసు ప్రభువారు యుగాంతం అవబోతుందంటే ఆయన రాకడతో యుగాంతం అయింది. సో ఆయన రాకడ రావాలంటే గుర్తులు జరగాల. 100 గుర్తుల్లో 70 గుర్తులు జరిగిపోయినాయి. ఇప్పుడు పోయిన వర్తమానంలో నేను చెప్పే చాలా మెసేజ్లు 100కి 70 గుర్తులు అయిపోయినాయి. ఇంకో 30 గుర్తులు టక 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 టూకీగా త్వరగా జరిగిపోతున్నాయి. అవి జరిగిపోతే వచ్చింది యుగాంతం. అది జరిగిపోతే క్రీస్తు రాకడ వచ్చింది. అప్పటిదాకా యుగాంతం అవదని చెప్తున్నా. అయితే పిల్లరా, మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు రాకడతోనే ఈ ప్రపంచం అంతమైపోయిందని వెరీ క్లియర్గా చెప్పాడు. అయితే యెరూషలేములో కొన్ని సూచనలు జరగాల. చెదిరిపోయిన యూదులందరూ తిరిగి మళ్ళీ సొంత దేశం ఇజ్రాయెల్ వెళ్ళారు. 1948 మే 14 స్వాతంత్ర్యం వచ్చింది. చిన్న భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. ఐక్యరాజ్య సమితి వాళ్ళు ప్రేమతో ఇచ్చారు, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. సో ఆ భూభాగం అంతా ఇప్పుడు సొంత ఇజ్రాయెల్ దేశం అంతా వాళ్ళ స్వాధీనంలోకి రావాలా. ఇంకొంచెం ఉంది, అది కూడా స్వాధీనంలోకి వస్తుంది. ఈ మధ్య ఇంటర్నెట్లో మరి వెబ్సైట్లో గూగుల్లో కూడా మనం చూస్తే ఇప్పుడు కాదు యుగాంతం అయ్యేది అని వాళ్ళు ఏం చెప్పారంటే, పెద్ద పెద్ద మేధావులు, రేపు ఇజ్రాయెల్ దేశం స్వాతంత్ర్యం వచ్చిన దేశము వాళ్ళ సొంత భూభాగాన్ని మొత్తాన్ని ఆక్రమించుకొని వాళ్ళ సొంత దేశం వాళ్ళు మళ్ళీ సంపాదించుకొని, వీళ్ళదే అంతకుముందు వీళ్ళు దేవుడు తిరుగుబాటు చేశారు కాబట్టి దేవుడి మీద ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయారు. వీళ్ళు ప్రపంచ దేశాలకు వెళ్ళటం దేవుని చిత్తం, ప్రపంచం నిండటం దేవుని చిత్తం. ప్రపంచానికి తెలివితేటలు వీళ్ళు తెచ్చారు, అందుకొరకే చెదిరిపోయారు. దేవుడి మీద తిరుగుబాటు చేసి చెదిరిపోయారు. వీళ్ళు చెదిరిపోబట్టే ప్రపంచం ఏర్పడింది, అనేక దేశాలు ఏర్పడి తెలివితేటలు ఈ యూదులు ఇశ్రాయేలీలు ప్రపంచానికి నేర్పి మళ్ళీ దేవుడు తిప్పి తీసుకొస్తానట్టుగా వెనక్కి తీసుకెళ్ళి వాళ్ళ సొంత దేశాన్ని వాళ్ళకి ఇచ్చేశాడు. ఇంక కొంచెం కూడా ఉంది వాళ్ళకి భూభాగం రావాల్సింది, అది కూడా రావాలి. యెరూషలేము మందిరం కట్టాలి. ఇవన్నీ జరిగిపోతున్నాయి. కాబట్టి అప్పుడు వచ్చింది అంతమని ప్రపంచ మేధావులు చెప్తున్నారు. సరే, ప్రపంచ మేధావుల మాట పక్కన పెడదాం, బైబిల్ మాటలోకి వద్దాం. అవును ప్రియులారా, ఎస్కేలు, దానియేలు, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు చెప్పిన సూచనలు మొత్తం ఇయ్యే. చెదిరిపోయిన ఇశ్రాయేల్ అందరూ ప్రపంచానికి తెలివితేటలు పుట్టించి పెద్ద ప్రపంచాన్ని చేశారు. దీన్ని మళ్ళీ వెనక్కి వాళ్ళ సొంత దేశం వెళ్ళిపోతున్నారు. చెదిరిన ఇశ్రాయేలు మొత్తం సొంత దేశం వెళ్ళాలా, అక్కడ యెరూషలేము మందిరం కట్టాలా. మరలా అప్పుడు యేసు ప్రభు రాకడ రావాలా, 7 ఏళ్ల శ్రమలు జరగాల, 1000 ఏళ్ల పరిపాలన ఈ భూమి మీద జరగాల, దేవుడు మళ్ళా యుద్ధం చేయాల, గోగు మాగోగు యుద్ధం. ఆ తర్వాత ఈ ప్రపంచం అంతా కొత్త ఆకాశము, కొత్త భూమిని చేయాల దేవుడు. అది యుగాంతం. ఇప్పుడు కాదు యుగాంతం. అసలు ర్యాప్చర్ అప్పుడు కూడా యుగాంతం కాదు. క్రీస్తు రాకడ వచ్చిందే, ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు, సంఘం పైకి వెళ్ళింది. సంఘం పైకి వెళ్ళింది కూడా యుగాంతం కాదు చెప్పాలంటే. ఎప్పుడు యుగాంతం అంటే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రావాలా, 1000 సంవత్సరాల పరిపాలన చేయాలా, ఈ భూమిని పుటమేయాలా,
ఆ తర్వాత మరి గోగు మాగోగు యుద్ధం చేయాలా, సాతాను సమూల నాశనం చేసి సర్వనాశనం చేసేసి దాన్ని తీసేసేయాలా. అప్పుడు కొత్త ఆకాశం కొత్త భూమి వచ్చింది. అప్పుడు సింహాసనం ఎదుట తీర్పు జరిగింది. ధవళ సింహాసనం ఎదుట క్రీస్తు న్యాయపీఠం ఎదుట విశ్వాసులకు, ధవళ సింహాసనం ఎదుట నరకానికి వెళ్ళే వాళ్ళకి, గొర్రెలు మేకలు డివైడ్ అయిపోతాయి. మేకలు నరకానికి, గొర్రెలు పరలోకానికి. అది యుగాంతం. అప్పుడు యుగాంతం, ఇప్పుడు కాదు. బైబిల్ చెప్తుంది అది. బైబిల్ డేట్ చెప్పలా. డేట్స్ చెప్పకూడదు, తప్పు. డేట్స్ చాలామంది చెప్పి చాలామంది మరి ఫూల్స్ అయిపోయారు. యుగాంతానికి సూచనలు చెప్పాలా, అది చెప్తుంది బైబిల్ క్లియర్. సూచనలు కానీ డేట్స్ చెప్పకూడదు. అయితే పిల్లరా, బైబిల్లో ఉన్నటువంటి క్రీస్తు రాకడ సన్నివేశాలు యుగాంతం కావాలంటే క్రీస్తు రాకడ రావాలి. ఎప్పుడు క్రీస్తు రాకడ వచ్చింది, యుగాంతం అయిందంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే అందరూ రక్షణ పొందాలి, ఆ తర్వాత వస్తాడు ప్రభు. 1 తిమోతి 2:4 అందరూ రక్షణ పొందాలని ఉంది. ఫిలిప్పీ 2:10 ఏముందంటే ప్రతి నాలుక యేసును ఒప్పుకొని ప్రతి మోకాలు ఆయన నామమున వంగాలని ఇంకో చోట చెప్తుంది. అయితే క్రీస్తు రాకడ ఆలస్యమా? ఎప్పటికి వస్తుందంట యుగాంతం క్రీస్తు రాకడ? కాదు, ఆలస్యం మాత్రం కాదు. బైబిల్ క్లియర్గా చెప్తుంది ఆయన త్వరగా వచ్చునని ప్రకటన చెప్తున్నాడు. హెబ్రీలో ఆలస్యం చేయకుండా వచ్చునని చెప్తున్నాడు. మళ్ళీ హెబ్రీలో ఇక కాలం బహు కొంచెముగా ఉందని చెప్తున్నాడు. ప్రకటనలో యేసు ఇదిగో త్వరగా వచ్చుచున్నానని చెప్తున్నాడు. డేట్లు క్రీస్తు రాకడకి చెప్పకూడదు. అయితే పిల్లల రాకడ తేదీలు బైబిల్లో ఉన్నాయా? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? తండ్రికి మాత్రమే తెలియను మత్తయి సువార్తలో. తర్వాత క్రీస్తుకి, మనిషికి, దూతలకి ఎవరికి తెలియదు అని చెప్తుంది మత్తయి సువార్త. కనిపెట్టని దినం అని చెప్తుంది మత్తయి సువార్త. దొంగవలే వచ్చునని చెప్తుంది. ఎవరును అనుకోని ఘడిలో వస్తాడని చెప్తుంది. ఆకస్మికంగా వచ్చి పడిద్దని చెప్తుంది. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు టక్కమని యేసులో రాకడొచ్చిందని చెప్తుంది. తూర్పు పుట్టి మెరుపు పడమరికి ఎలా టక్కమని వెళుతుందో అలా వచ్చేస్తుంది. కనురెప్ప పోవటం అని చెప్తుంది. ఏది? క్రీస్తు రాకడ. అది వస్తేనే అంతం, యుగాంతం. అప్పుడు దాకా యుగాంతము కాదు. వెరీ క్లియర్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలు వింటున్నటువంటి సహోదరుడ సహోదరి, టైం అయిపోయింది కాబట్టి వాక్యాన్ని ముగిస్తున్నాను. రేపు డిసెంబర్ 21వ తారీఖు 2012 యుగాంతము కాదు. డేట్స్ దగ్గర పడినాయి కాబట్టి నేను ఇంకా నొక్కి చెప్తున్నా. ఎవడో మయాన్ అనేటువంటి జాతివాడు, ఒక అడవి జాతివాడు క్యాలెండర్ పెట్టుకొని సొంత క్యాలెండర్ రాసుకున్నాడు. ఏ దేశం వాళ్ళు ఆ దేశం వాళ్ళు క్యాలెండర్ రాసుకున్నారండి. అడవుల్లో వాళ్ళు రాసుకున్నారు. ఒక మయాన్ జాతి వాడు, అడవుల్లో ఉండేటువంటి జాతి వాడు ఒక క్యాలెండర్ రాసుకొని రేపు డిసెంబర్ 21వ తారీఖు ఆ క్యాలెండర్ స్టాప్ అయిపోద్దంట. ఆ స్టాప్ అయిపోతే ప్రపంచం కూడా స్టాప్ అయిపోద్దా? డూమ్స్ డే పగిలిపోద్దా? అంతమైపోతుందా? ఒక్క 21వ తారీఖు అర్ధరాత్రి 2 గంటలకి 1 నిమిషంలో ప్రపంచాన్ని దేవుడు అంతం చేసేస్తాడా? ఇది తప్పు అని చెప్తాను. అసలు డేట్స్ అనేటువంటివి సైతాను పెట్టేటువంటివి. డేట్స్ ఎవ్వరూ పెట్టకూడదు. యేసు క్రీస్తే డేట్ చెప్పలా, దూతలు చెప్పలా, శిష్యులు చెప్పలా, యెహోవా దేవుడికి తెలుసు, ఇంకెవరికి తెలియదు. డేట్లు చెప్పటం అంటే సైతాను క్రియ, ప్రజలను మభ్యపెడతాం. కాబట్టి పాస్టలమైన మేము బైబిల్లోంచి తీసి నగ్న సత్యము, ఖనిజాల పుట్ట, ప్రపంచం బైబిల్తోనే స్టార్ట్ అయింది, ప్రపంచం బైబిల్తోనే రేపు ముగించబడబోతుంది. ఆ బైబిల్లో నుంచి ఖచ్చితంగా తీసి చెప్తున్నాం. వెరీ క్లియర్. యుగాంతము రేపు 21వ తారీఖు కాదు సహోదరుడా. కంగారు పడబాక, భయపడబాక, కన్ఫ్యూజన్ అవ్వబాక. కాబట్టి బైబిల్ ప్రకారము నేను చెప్పినవన్నీ జరగాలి, జరుగుతాయి సూచనలు. అప్పుడు క్రీస్తు రాకడ, ఆ తర్వాత యుగాంతము. ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచండి, కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ప్రపంచం అంతా 2012 డిసెంబర్ 21వ తారీఖు యుగాంతం అయిపోతుంది అని మయాన్ అనే జాతి వాళ్ళు పెట్టిన క్యాలెండర్ అంతంతో ప్రపంచం కూడా అంతమైపోయింది అని చెప్పారు నాయన వాళ్ళు. ఏదో ఒక జాతి అంతమైపోయింది, ఏదో ఒకళ్ళు పెట్టుకున్న క్యాలెండరు అయిపోతే ప్రపంచం అంతమైపోయింది అనేటువంటిది మూర్ఖత్వం అని మేము తెలుసుకున్నాం. బైబిలు నగ్న సత్యం, చెప్పింది జరిగింది. బైబిల్తోని ప్రపంచం ప్రారంభమైంది, బైబిల్తోని ప్రపంచం ముగిసిద్దని చాలా సాక్ష్యాలు అయ్యా పాత రోజుల్లో, గత కాలాల్లో, చరిత్రలో అనేకం చూసాము నాయన. అవును, బైబిల్ చెప్పిందే జరిగింది, రేపు కూడా ఇదే జరగబోతుంది. మీ రాకడకు, యుగాంతమునకు సూచనలు జరగాలి, అప్పుడు యుగాంతం వస్తుంది. ఇది నగ్న సత్యము. ఎందుకంటే బైబిల్ చెప్పింది జరిగింది కాబట్టి ఇది కూడా రేపు జరగబోతుంది. మా బిడ్డలందరినీ ఆ వాక్కులతో నింపి, ధైర్యపరిచి, బలపరిచి, స్థిరపరచు.
నిండారుగా దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మా బిడ్డలందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. 2012 యుగాంతమా కాదా అనే అమూల్యమైన సంచలనాత్మకమైనటువంటి వర్తమానములు వచ్చే నెల నుంచి అందించబోతున్నాను. దయచేసి మీరు సిద్ధపడండి. ఈనాటికి ప్రపంచంలో మీరు వార్తల్లో పత్రికల్లో చూస్తున్నారు లేదో, డిసెంబర్ 2012 యుగాంతమని అనేకులు చెప్తున్న ఈ సందర్భాలలో ప్రజలు మరి వారి యొక్క జీవితాలు మనోగతిలోకి పడిపోకుండా, వేరే వేరే రకంగా ఆలోచించకుండా, ప్రత్యేకించి యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి కానీ ప్రపంచ మానవాళికి నేను అందించబోతున్న వర్తమానములు డిసెంబర్ 2012 యుగాంతమా కాదా అనే సంచలనాత్మకమైనటువంటి సందేశాలకు మీరు సిద్ధపడమని ప్రేమతో మనం చేస్తున్నాను. మేము 13 సంవత్సరాల నుంచి ప్రచురించుచున్న జీవజలములు అనే దిమాస్ పత్రిక మీకు కావలసిన యెడల మాకు తెలియచేయండి, మీకు అందిస్తాం. అనేక అమూల్యమైన సందేశాలతో వేల కొలది ప్రజలను బలపరుస్తున్న పత్రిక. మీరు కూడా చందాదారులు కండి, ఖచ్చితంగా తెప్పించుకొని ఈ పత్రికను చదవండి. నేను వెళ్ళిన యెరూషలేము అనేటువంటి డివిడీలు సిద్ధంగా ఉన్నవి. సంపూర్తి వివరాలతో ఐగుప్తు, ఇజ్రాయేలు, పాలస్తీనా, జోర్డాన్ ఈ 4 దేశాలలో ఉన్న ప్రదేశాలు, పాత నిబంధన కొత్త నిబంధన స్థలాలతో సంపూర్తి వివరణ మీరు కూడా తెప్పించుకొని తప్పక చూడవలసిన క్యాసెట్ ఇది. గతంలో అందించిన ప్రపంచ భవిష్యత్, రెండవ రాకడ, సుచరిత్ర గల దేవుడు, దేవుడు ఎవరు, దేవుడు చేసిన మనిషి అనే చారిత్రాత్మక డివిడీలు సిద్ధంగా ఉన్నవి. ప్రతి ఒక్కరూ తెప్పించుకొని తప్పక చూడవలసిన డివిడీలు ఇవి. ఈ క్యాసెట్స్ మీరు కావలసిన వారు దయచేసి ఆ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, మీకు ఖచ్చితంగా అందిస్తాం. ప్రియులారా, ఈ బుక్ పేరు ఇశ్రాయేలు పునర్జన్మ ప్రపంచ భవిష్యత్తు. గత రోజుల్లో అందించిన వర్తమానాలు ఈ బుక్లో మరి ప్రింట్ చేశాం. ఈ బుక్ చాలా విలువైనది. యూదులు ప్రపంచ దేశాలకు ఎలా చెదిరిపోయారు, మళ్ళీ వాళ్ళందరూ ఎలా తిరిగి వస్తున్నారు, చరిత్ర ఆధారాలతో కూడినటువంటి అద్భుతమైన పుస్తకం. ప్రతి ఒక్కరి చేతిలో, ప్రతి ఒక్కరి గృహాల్లో ఉండాల్సిన బుక్ ఇశ్రాయేలు పునర్జన్మ ప్రపంచ భవిష్యత్తు. ఇది క్రీస్తు రాకడకు ఒక సూచన. ఎలా అవుతుందో, యూదులందరూ తిరిగి మళ్ళీ ఇజ్రాయెల్ దేశం వెళితే ప్రభు రాకడకు గుర్తు ఎలా అవుతుందో ఈ బుక్ చదివి మీరు తెలుసుకోనండి. ప్రతి ఒక్కరూ ఈ బుక్ తీసుకోవాల్సిన పుస్తకం. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ కె బాబురావు గారు, డోర్ నెంబర్ 4-8-400, రెడ్డి బిల్డింగ్ రోడ్, రామా బిల్డింగ్ సెంటర్, అమరావతి రోడ్, గుంటూరు. ఫోన్ నెంబర్ 9440767072.